ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం క్రిస్టియన్ సంఘాలను అయితే ఎంతగానో బాధిస్తూ ఉంది. ఈ మరణం మీద పెద్ద ఎత్తున రచ్చ అలాగే చర్చ కూడా నడుస్తూ ఉంది. ప్రవీణ్ పగడాల గారిది పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్య అంటూ ఇటు క్రిస్టియన్ సంఘాలు కాదు ప్రవీణ్ పగడాల గారిది ఆ మరణం ప్రమాదవశాత్తు సంభవించింది అంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, ఇంకొంతమంది ఏమో ప్రవీణ్ పగడాల గారు తప్పతాగి వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలోనే ప్రవీణ్ పగడాల గారు మరణించారు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. అయితే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏంటి, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణమా లేదంటే దాని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు. అయితే కొన్ని క్రిస్టియన్ సంఘాలు మాత్రం ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్యే, ఇది ప్రమాదం కాదు అంటూ వారు అనుమానాలను వ్యక్తం చేస్తూనే నిర్ధారించారు. అసలు మరణానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, మీరు సంయమనం పాటించండి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎవరు వ్యాఖ్యలు చేయకండి అంటూ కోరుతున్నప్పటికి కానీ కొంతమంది ఇది హత్యే అంటూ నిర్ధారించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మన దగ్గర కొన్ని విజువల్స్ అయితే ఉన్నాయి, ఆ విజువల్స్ని మీకు ఒకసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్స్ చూసిన తర్వాత అసలు ప్రవీణ్ పగడాల గారు ఎలా మరణించారు అనేది మీరు మీ అభిప్రాయాన్ని అయితే చెప్పచ్చు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో, ఇది ఏలూరు దగ్గర ఉన్నటువంటి మద్యం దుకాణంలో ప్రవీణ్ పగడాల గారు మద్యం తీసుకుంటున్నట్లుగా ఈ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇది పోలీసులు కూడా రిలీజ్ చేసినట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతోంది. ఇక్కడ మాస్క్ ధరించి మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే ప్రవీణ్ పగడాల. ఇది ఏలూరు దగ్గర ఉన్నటువంటి ఒక మద్యం దుకాణం. ఈ విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు, ప్రవీణ్ పగడాల గారు హెల్మెట్ ధరించి ఉన్నారు, అలాగే మాస్క్ కూడా పెట్టుకో ఉన్నారు. ఆయన మాస్క్ పెట్టుకోవడానికి కారణం ఏంటనేది మీ అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల గారు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన పాస్టర్ కాబట్టి క్రిస్టియన్ సంఘాల్లో ఎంత ప్రముఖుడో అలాగే అన్ని మతాలకు చెందిన వారికి కూడా ప్రవీణ్ పగడాల గారు సుపరిచితులే. కాబట్టి ఆయన్ని ఎవరైనా గుర్తుపడతారేమో అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన మాస్క్ ధరించి ఉండొచ్చు, హెల్మెట్ అయితే మనకు పక్కగా చూడొచ్చు. ఇది ఏలూరు మద్యం దుకాణంలో ఆయన మద్యం కొనుగోలు చేసినట్లుగా బయటకు వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్. దీని మీద టైం కూడా ఉంది, ఆ టైం కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా వీడియో ఎంత అయిపోయిన తర్వాత. ఇక్కడ మనం చూసినట్లయితే టైం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. డేట్ ఇది, టైము ఒకసారి నేను మీకు టైం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు, ఇదిగో జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు. బకార్డీకి సంబంధించినటువంటి అది రమ్ కానీ లేదంటే ఓట్కా కానీ ఆయన అది కొనుగోలు చేసినట్లుగా ఇక్కడ స్పష్టంగా ఉంది. ఆయన మద్యం కొనుగోలు చేశారు, మద్యం కొనుగోలు చేసినటువంటి సీసీటీవీ అయితే ఇది. ఆయన తన మొబైల్ని ఉపయోగించి ఇక్కడ స్కానర్ ద్వారా ఆన్లైన్లో అంటే యూపీఐ యాప్స్ ద్వారా ఆయన ఆన్లైన్ పేమెంట్ కూడా చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూసినట్లయితే ఏలూరులో ప్రవీణ్ పగడాల గారు ఒక మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేస్తున్నట్లుగా ఈ సీసీటీవీలో మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అది ఆయన తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇది దీంతో పాటుగా ఈ విజువల్స్తో పాటుగా మీకు మరికొన్ని చూపిస్తాను. ఫొటోస్. ఇది ప్రవీణ్ పగడాల గారు ఏలూరు మద్యం దుకాణం దగ్గర తీసుకున్నటువంటి లిక్కర్ ఇది.
బకార్డి లెమన్ ఫ్లేవరు. సో ఈ ఆల్కహాల్ని అయితే ఆయన తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది ఫోటో. ప్రవీణ్ పగడాల గారు మాస్క్ ధరించి ఉన్నారు, అలాగే హెల్మెట్ ధరించి ఉన్నారు. ఇక్కడ స్పెక్ట్స్ కూడా ఉన్నాయి, అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక ఫోటో. నెక్స్ట్ ఇంకో కొన్ని ఫొటోస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఆయన కోదాడ దగ్గర ఒక వైన్ షాప్లో మద్యం తీసుకొని ఆయన సేవించినట్లుగా, ఆ తర్వాత మళ్ళీ ఏలూరు దగ్గర కూడా ఆయన ఒక షాప్లో మద్యం తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఇది విజయవాడకు దగ్గరలో ఆయన మద్యం మత్తులో ఒక చోట ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్లుగా, అప్పటికి ట్రాఫిక్ ఏఎస్ఐ అంటే ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అతనితో అంటే ప్రవీణ్ పగడాల గారితో మాట్లాడినట్లుగా, మీ బండికి మీరు హెడ్లైట్ లేదు, అలాగే మీరు తాగి ఉన్నట్లుగా మాకు అనుమానం ఉంది, కాబట్టి మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేయకండి అంటూ ఆయనకి చెప్పినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇంకో ఫోటో కూడా ఉంది, ఆ ఫోటో కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల గారు వెనక ఆయన కూర్చొని నిద్రపోతున్న ఫోటో అది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన బండికి హెడ్లైట్ లేదు. ఇది విజయవాడలో ఆర్ఎస్ఐ గారు తీసినటువంటి ఫోటో ఇది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సో ఆయన బండి నెంబర్ ఇది TS08FT0739. ఇది ప్రవీణ్ పగడాల గారి వాహనానికి సంబంధించినటువంటి నెంబర్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాహనానికి సంబంధించినటువంటి హెడ్లైట్ ఏదైతే ఉందో అది కొంచెం జారిపోయినట్లుగా కూడా కనపడుతుంది. అంటే ఎక్కడైనా గుద్దారా లేదంటే ఏదైనా గతుకుల్లో అది ఊడిపోయి కింద పడిపోయిందా అనేది అయితే పూర్తి సమాచారం లేదు. కానీ ఆయన విజయవాడలో ఆగినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు అతను ఎందుకు ఆగారు అనేది ఎంక్వైరీ చేసేందుకు ఆర్ఎస్ఐ తన దగ్గరికి వెళ్ళినట్లుగా, తనను అడిగినట్లుగా, తను కొంచెం మత్తులో ఉన్నట్లుగా, కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి ఆర్ఎస్ఐ మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేయకండి, మీ బండికి కూడా హెడ్లైట్ లేదు అంటూ చెప్పినట్లుగా కూడా అయితే మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఆయన మరణించిన నాటి నుంచి కూడా కొంతమంది క్రిస్టియన్ సంఘాలకు చెందినటువంటి నాయకులు అలాగే పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఈ మరణం మీద అనుమానాలు ఉన్నాయి. మీరు అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి, పూర్తి స్థాయిలో విచారణ చేపించండి, ఈ మరణానికి కారణం ఏంటో కనుక్కోండి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వారికి కోరడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు, అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు, వీరు ముగ్గురు కూడా ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ చేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అయితే అంటే ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు కూలంకుశంగా పరిశీలించి అసలు ఏం జరిగింది, నిజంగా ప్రవీణ్ పగడాల గారు ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో మరణించారా, లేదంటే ఆ మరణం వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, ఎవరైనా ఆయన్ని హత్య చేసి ఉండొచ్చా, ఎవరైనా హత్య చేసి ఉండేటువంటి అవకాశం కనుక ఉంటే ఎవరు చేసి ఉండేటువంటి అవకాశం ఉంది, ఆయన కోదాడ నుంచి విజయవాడకి వచ్చిన తర్వాత విజయవాడలో కొంతసేపు రెస్ట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో ఎవరిని కలిశారు, వారితో ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆ దర్యాప్తులో భాగంగానే ఈ సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఈ ఫోటోలు అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోల ఆధారంగా మనం కనుక చూసినట్లయితే ఇది ఇప్పటి వరకు నేను మీకు చూపించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అలాగే నేను మీకు చూపించినటువంటి ఫోటోల ఆధారంగా చూసుకున్నట్లయితే అంటే ద్విచక్ర వాహనం మీద ప్రవీణ్ పగడాల గారు ప్రయాణం చేసేటప్పుడే ఆయన కొంచెం ఆల్కహాల్ తీసుకున్నారు. ఆయన తప్పతాగే వాహనాన్ని నడిపినట్లుగా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి బలపరిచేలాగే ఈ విజువల్స్, ఈ వీడియోలు అలాగే ఈ ఫోటోలు అయితే బయటకు వచ్చాయి. అలాగే విజయవాడలో తాగిన మత్తులో ప్రవీణ్ పగడాల గారు ఒక చోట ఆగినట్లుగా, అక్కడ నిద్రించేటువంటి ప్రయత్నం చేసినట్లుగా ఆర్ఎస్ఐ గారు అది చూసి మీరు ఇక్కడ పడుకోకూడదు,
మీరు ఇక్కడ ఉండకూడదు అంటూ ఆయన్ని పంపించినట్లుగా, అలాగే హెడ్లైట్ ఏదైతే ఉందో హెడ్లైట్ని చూసి మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేయకండి, మీరు మత్తులో ఉన్నారు అంటూ ఆర్ఎస్ఐ ప్రవీణ్ పగడాల గారికి చెప్పినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక రోడ్ యాక్సిడెంట్గానే అంటే అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా అసలు ఈ మరణానికి సంబంధించినటువంటి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక బయటికి వస్తే అసలు ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి రోడ్ యాక్సిడెంటా, లేదంటే ఎవరైనా హత్య చేసి ఉండొచ్చా, ఇదేది కాదంటే ఆయన తప్పతాగి బండి నడపడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందా అనేది మాత్రం పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒకసారి కోదాడలో ఆయన మద్యం దుకాణంలో మద్యాన్ని కొనుగోలు చేసినట్లుగా, ఆ తర్వాత మద్యం సేవించినట్లుగా, తర్వాత విజయవాడలో కొంతసేపు ఆయన రెస్ట్ తీసుకునేందుకు ప్రయత్నం చేసినట్లుగా, ఆ తర్వాత ఏలూరులో కూడా ఆయన మద్యం దుకాణంలోకి వెళ్ళి మద్యం కొనుగోలు చేసినట్లుగా, ఆయన మొబైల్తోనే ఆయన మద్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ చేసినట్లుగా పోలీసులు అయితే అంటే విచారణ ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విజువల్స్ అయితే ఆ విజువల్స్ చూసినప్పుడు మాత్రం ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల, అంటే మద్యపానం సేవించి వాహనం నడపడం వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరిగిందనేది అయితే ఒక అంచనాకైతే రావచ్చు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఏం జరిగింది అనేది తెలియాలంటే మాత్రం నిజంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు మనం తప్పకుండా వెయిట్ చేయాల్సిందే.